మహిళలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అమ్మ వ్యక్తిత్వానికి, ఔన్నత్యానికి అద్దం పట్టే కథ చెప్పబోతున్నాను. స్త్రీ శక్తి స్వరూపమైతే అమ్మ ముగ్గురమ్మల శక్తిని పుణికిపుచ్చుకున్న మహాశక్తి. అందుకు ఉదాహరణగా నిస్సహాయురాలైన ఓ అమ్మ తన బిడ్డ కోసం ఏం చేసిందో మీరే చూడండి. తిండికి మొహమాచినట్లు ఆ చూపేంటే బిడ్డకు దిష్టి తగులుతుంది, అవతలికి తగలడు. చంకలోని పిల్లాడికి చేతిలో ఉన్న వెండి గిన్నెకు కొంగుచాటు చేసి కళ్ళెర చేస్తూ కసురుకుంది సీతాలు పనిచేసే ఇంటి యజమానురాలు ధనలక్ష్మి. అప్పటి వరకు రెప్పవాల్చకుండా అటే చూస్తున్న చిన్ని బిత్తరపోయి బిక్కమహంతో మోరీ దగ్గర గిన్నెలు కడుగుతున్న తల్లి పక్కకు చేరి, అమ్మా భలే ఆకలేస్తాందే, తినడానికి ఏమైనా పెట్టవా? కడుపులో ఆకలంతా కళ్ళలో నింపుకొని అంట్ల గిన్నెలకేసి ఆశగా చూస్తూ అడిగింది. అసలే చిరాగ్గా ఉన్న సీతాలకు శివాలెత్తింది. దైద్రానికి ఆకలి ఎక్కువని నీకెప్పుడు తిండి యావే అంటూ కూతురి మీద అంతెత్తున ఎగిరిపడి అంతలోనే గొంతు తగ్గించి, ఏం చేస్తావమంటావు? ఈ పెద్దింటమ్మగారులు జీతం మకాన పడేస్తారే తప్ప మన బొచ్చెల్లో ఎంగిలి చెయ్యి కూడా ఇదలసరు. ఇంకా ఈడేముంటుంది నా పిండాకోడు, కూసింతసేపు ఆగు, గుడిసెకెళ్ళగానే ఏదోటి చేత్తా, తిని అగోరిద్దు గాని సన్నగా గొణుక్కుంటూ తన విసుగంతా గిన్నెల మీద చూపించింది. చిన్ని మాత్రం తల్లి పనెప్పుడు అయిపోతుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ పొట్ట చేత్తో తడుముకుంటూ అక్కడే చతికిలబడింది. పనైపోగానే కొంగుతో చేతులు తుడుచుకుంటూ ఎల్లొస్తానమ్మగారు అని ఒకసారి గట్టిగా కేకేసి చెప్పి కూతురి చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది సీతాలు. దారిలో గోతాల్లాంటి పుస్తకాల సంచులు భుజాలకు తగిలించుకుని వెడుతున్న పిల్లల్ని చూడగానే చిన్ని చెట్టుకుని ఆగిపోయింది. అమ్మా నేను బడికెళ్తానే, బాగా చదువుకొని పంతులమ్మనై తెల్లకోక రైకతో సక్కంగా రెడీ అయి బుడ్డోళ్ళకి పాఠాలు చెప్పడం అంటే నాకు భలే ఇష్టం. రేపటి నుంచి పంపించవా? జాలిగా బతిమాలుతున్న కూతురి కళ్ళల్లో రెపరెపలాడుతున్న చిన్ని కోరికను పట్టించుకునే పరిస్థితిలో లేదు సీతాలు. చాలే సమ్మడం, బడి లేదు గీడి లేదు, గమ్మునుండు. రాత గాడిదలు కాస్తా ఉంటే బుద్ధి భూములు వెళ్తానందిట. పాసుపనులు చేసేటోళ్ళం, మనకెందుకే ఈ చదువులు? మా అమ్మ చేసిందే నేను చేసేదే నువ్వు, మన బతుకులు ఇంతే, పద. ఈసడింపుగా అంటూ చిన్నబోయి చూస్తున్న కూతుర్ని రెక్క పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ గుడిసెలోకి లాక్కెళ్ళి కోలేసి గబగబా కట్టెల పొయ్యి వెలిగించి గంజి కాసి కంచంలో పోసింది. గంజి నీళ్లు చూడగానే చిన్ని మొహం చింతాకంతయింది. వెండి గిన్నెలో నేతి వాసనతో గుమగుమలాడుతున్న పప్పు ముద్దలు కళ్ళ ముందు మెదిలి కంచం పక్కకు నెట్టేసి, చేసి రోజు ఇయ్యే చూస్తుంటేనే డోకొస్తుంది, నాకొద్దు అంటూ మొహం చిట్లించి లేవబోయింది. గంజి కాక నీకు పప్పు పరవాన్నాలు ఎట్టడానికి నేనేమన్నా కలకటేరని అనుకున్నావా? ఎర్రిమొర్రి వేసాలేక తాగిసావు. రోజు తనెంత మారం చేసినా విసుక్కోకుండా బుజ్జగిస్తూ తినిపించే తల్లి అంత గట్టిగా అరవడం చూసి చిన్ని బిత్తరపోయినా కడుపులో ఎలకలు గడబిడ చేయటంతో అయిష్టంగానే కంచంలో గంజి మొత్తం గటగటా తాగేసిపోయి ఓ మూల కూర్చొని ఎప్పుడో తల్లిని వెతమాలి కొనిపించుకుని భద్రంగా దాచుకున్న పలక మీద శుద్ధ మొక్కతో ఏవేవో పిచ్చి గీతలు గీస్తూ కూర్చుంది. గిన్నెలో మిగిలిన కాస్త గంజి కడుపులో ఆకలి కరకరమంటున్నా అస్సలు తాగబుద్ధి కాక ఉట్టి మీదకి ఎక్కించి చెంపన చెయ్యట్టుకుని దిగాలుగా కూర్చుంది సీతాలు. మనసంతా చిన్నప్పుడు చింత చెట్టు మీద ఊగులాడిన ఉయ్యాలల్లే అటు ఇటు ఊగిసలాడసాగింది. కారణం బుర్రను కొమ్మరి పురుగుల్లా తొలిచేస్తున్న ఏవో ఆలోచనలు. 6 నెలలుగా పిచ్చోళ్ళ తన చుట్టూ తిరుగుతున్న ఆటో డ్రైవరు సింహాద్రి కళ్ళలో
కదలాడే ఇష్టం చూసి మొగుడిపోయి 6 ఏళ్లైనా మగగాలి సోకకుండా నిప్పులా బతుకుతున్న తన వయస్సు మనసు ఎన్నడూ లేనిది ఈ మధ్యకాలంలో దేనికోసమో తెగ ఆరాటపడుతున్నాయి. కానీ వాడు ఇలా పొద్దుటే వచ్చి, అదే సీతాలు, సిన్నిని తీసుకొని నువ్వు నా ఇంట్లో అడుగెట్టేందుకు మా యమ్మ సుతరాము ఒప్పుకోవడం లేదే, ఏం చేసేది, నా మాటిని సంటిదాన్ని హాస్టల్లో వేసాయి, నెలకోపాలి, ఇద్దరం వెళ్ళి చూసేద్దాం, దాని ఖర్చులకు పైసలు నేను సర్దుతాంగా, నువ్వింకేం ఆలోచించమాక, ఒప్పేసుకో, రాముడి గుళ్ళో మనవాడి నిన్ను మారాళ్ళ చూసుకుంటా అంటూ గడ్డం పట్టుకుని బ్రతిమాలుతుంటే, ఇన్నాళ్ళు తనతో పాటే చిన్నిని కన్న బిడ్డలా చూసుకుంటానని కబుర్లు చెప్పినోడు ఇప్పుడిట్ట మారుమాటకు రావడం చూసి ఏదో తెలియని గుబులు గుండెను కిలికేస్తుంటే, ఆ చిరాకంతా నోరు లేని పసిబిడ్డ మీద చూపించింది. అది దిగులుగా తన వైపే చూస్తుంటే ఇప్పుడు మాత్రం ఎంతో జాలనిపిస్తోంది. పాపం, అదేమడిగిందని యాలకింత కడుపు నిండా కూడెట్టమంది, అంతే కదా, అది కూడా చేతగాని ముద్రష్ట బతుకైపోయింది నాది. ఇదంతా నా కర్మ కాకపోతే ఇంకేంటి, కట్టుకున్న మగుడు ఏడాది కాకముందే పొలంలో నాట్లేస్తా పాము కరిసి కళ్ళ ముందే నొరగలు కక్కుతా ప్రాణాలు వదిలేసిండు. దాంతో గుండె చెదిరి ఆ పనగోసి ఈ వాసుపనులు చేస్తూ ఉంటే రెక్కలు ముక్కలు చేసుకున్నా వచ్చే దానిలో గుడిసె కిరాయికి పోగా మిగిలిన పైసలతో నెలలో సగం రోజులు వసిదానికి గంజినీళ్లు పోసి తను పస్తులతోనే కాలం వెళ్ళబుచ్చడం తప్ప బాగుకున్నది ఏమీ లేదు. ఆ గంజినీళ్ళు మింగలేక కక్కలేక ఆకలికి తట్టుకోలేక సంటి చూసే జాలి చూపులకు కడుపంతా దేవేసినట్టు అవుతుంది. అందుకే ఆ శివాద్రిని మనవాడితే తనకు మగదిక్కుగా ఉంటాడు, సిన్నికి నాయం లేని లోటు తీరుతుందని ఎంత భయపడింది. ఆడేమో సంటిదాన్ని ఒగ్గేసి రమ్మంటుంటాడు. అప్పుడు తనకు తోడు దొరుకుద్ది కానీ సిన్ని బతికేం కావాలా, అది దిక్కుమొక్కు లేని అనాథ అయిపోదు. అమ్మో, అట్టా జరగడానికి ఇల్లేదు. మరేం చెయ్యాలా, ఇప్పుడేటి దారి, ఎటు పాలుపోక వెరిదాల్లా బుర్రలు బద్దలు కొట్టుకుంటుండగా ఎప్పుడో భాగ్యం ఇంటికొచ్చి మరి చిన్నిని తనకు ఇవ్వమని అడిగిన సంగతి గుర్తొచ్చింది. సీతాలు, ఎన్నాళ్ళిట్ట ఎంగిలి కన్నులు కడుక్కుంటా చాలని సంపాదనతో దినదిన గండంగా బతుకుతావే, పట్టుమని 25 ఏళ్ళైనా నిండలేదు, బంగారు బొమ్మలాగుంటావు, నీ సక్కదనం అంతా అడవి కాసిన ఎన్నలు చేసుకోమాకే, నా మాటిని 10 రాళ్ళు సంపాదించేటోని చేసుకొని సుఖంగా బతుకు, ఇక సిన్ని సంగతి అంటావా, నాకెట్టాగు బిడ్డలు కనే అదృష్టం లేదు, దాన్ని నా కన్న కూతురికి మళ్ళీ చూసుకుంటాను, మా ఆయన ఆటో తోలుతున్న కాడి నుంచి పనులన్నీ మానేసి ఇంటి పట్టునే ఉంటున్నాం కదా, కంటికి రెప్పలాగా సాగుతా, దాన్ని బాగా చదివిస్తా, నాకు ఇచ్చేయే, నీకు పుణ్యం ఉంటుంది అంటూ బ్రతిమాలింది. కానీ తనే చెట్టుకు కాయపరువా అని ఈయనంది. ఇప్పుడు అనిపిస్తుంది, దాన్నిట అద్దాకలితో బాధ పెట్టే కంటే గుండె రాయిసేసుకుని భాగ్యమ్మక్క చెప్పింది చేస్తే సిన్నికి కోరిన తిండి బట్ట అమృతాది, తన బతుకు ఒక గాడిన పడుతుంది. కానీ సిన్నికి ఇప్పుడిప్పుడే అన్నీ తెలుస్తుండాయి, నన్ను విడిచిపెట్టి ఉంటుందో లేదో, ఓ పాలి ఏమంటదో అడిగి చూడాలా అనుకుంటూ నేల మీద పడుకొని నిద్రపోతున్న సిన్ని పక్కన చేరింది. కాసేపు తటపటాయించిన మెల్లగా మనసు కుదుటపరుచుకొని, సిన్ని తల్లి లెగు, నీకు మాట చెప్పాలా అంటూ తట్టి లేపింది. చిన్ని కళ్ళు తెరవకుండానే ఏందమ్మా మత్తుగా అడిగింది. సీతాలు ధైర్యం కూడగట్టుకుని, సిన్ని, నువ్వు వెళ్ళి భాగ్యం పెద్దమ్మ దగ్గర ఉంటావా, నీకు రోజు పప్పు కూర ఇష్టమైన చేపల పులుసు అన్నీ చేసి పెట్టుద్ది, బాగా చదివించి పంతుల మనసు ఎత్తాలంటుంది, మరి ఎల్లుంటావా బెరుకుగా అడిగింది.
కళ్ళు మూసుకుని తల్లి మాటలు విన్న చిన్ని చిట్టి పెదాల మీద చిరునవ్వు తారట్లాడింది. తలాడించి తల్లి ఒళ్ళోకి చేరి మళ్ళీ నిద్రలోకి జారుకుంది. సీతాలు మనసు కాస్త తేలికపడింది. ఒక క్షణం కూతురికేసి రెప్ప వాల్చకుండా చూసి వెంటనే భుజాన వేసుకొని వడివడిగా నడుస్తూ వెళ్ళి భాగ్యమ్మ తలుపు తట్టింది. ఈ ఎపిసోడు ఇంతటితో ఆపేస్తున్నాను. కానీ మీరు మాత్రం తల్లి మనసు ఇంత కఠినంగా ఉంటుందా అని ఆశ్చర్యపోకండి. అలా ఉంటే ఆమె అమ్మ ఎలా అవుతుంది? మరి తను ఏం చేసిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయవలసిందే. ఉంటాను. బాయ్.